ఏపీ ఎన్నికలకు టీడీపీ జనసేనల ఉమ్మడి మేనిఫెస్టో బీజేపీ మద్దతుతో విడుదలైంది. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ తో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇప్పటికే 6 గ్యారెంటీలు ప్రకటించిన టీడీపీ అధినేత ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ దేశ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. టీడీపీ, జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశామని చెప్పుకొచ్చారు. ప్రజలను గెలిపించేందుకే తమ కలయికని స్పష్టం చేశారు. పేద ప్రజలకు అన్ని విధాలా అండగా ఉండే స్కీమ్లతో మిత్రపక్షాల ప్రజాగళం మేనిఫెస్టో విడుదలైంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో బీజేపీ ముఖ్యులతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేశారు. తెలుగు జాతికి పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే 3 పార్టీలు కూటమిగా జట్టు కట్టామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం సూపర్ 6 పథకాలతో ముందుకొచ్చినట్టు చెప్పారు. మేనిఫెస్టో అమలుకి కేంద్రం సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే సూపర్ 6 పేరుతో టీడీపీ తమ మేనిఫెస్టోలోని కీలక అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇప్పుడు ఈ పథకాలకు తోడుగా మరికొన్ని కీలక పథకాల్ని చేర్చింది. పేదరిక నిర్మూలనే లక్ష్యమంటున్న చంద్రబాబు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి సంపద సృష్టించడం ఎలాగో తమకు తెలుసు అంటున్నారు. ఆర్థిక సంస్కరణల్లో పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈసారి P4 అమలు చేస్తామన్నారు. P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రోడ్లు వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వచ్చాయి, పోర్ట్లు వచ్చాయి, టెలికమ్యూనికేషన్ వచ్చింది, పవర్ వచ్చింది. దీనివల్ల సంపద వచ్చింది, పోటీ పెరిగింది, సమర్థత పెరిగింది. అదే సమయంలో ఈరోజు మా ఆలోచన భవిష్యత్తులో P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఈరోజు 10% పై బాగా ఆర్థికంగా పైకి వచ్చిన వాళ్ళు, కనీసం ఒక 20 మంది కిందన ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని పైకి తెచ్చే సామాజిక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలి. అందుకే ఏ పని చేసినా పేదవారి కోసం చేయాలనుకుంటున్నాం. దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. పేదరిక నిర్మూలన అసాధ్యం కాదు. ఈ టెక్నాలజీ పెద్ద హ్యాండీగా ఉంది. మనకు నాలెడ్జ్ ఎకానమీ సాధ్యం. ఇది చేయడం కోసం అందుకే మేము తీసుకున్నది కూడా మీరు చూస్తే కాంప్రహెన్సివ్గా తీసుకున్నాం. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2047 చాలామందికి అనుమానం ఉంది. ఎట్లా చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు మా క్రిటిక్స్ అందరూ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ సంపద సృష్టి కూడా ఆటోమేటిక్గా ఏదైతే ఉందో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే డెస్ట్రాయ్ చేయకపోతే కంటిన్యూగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దానికి ఒక నిదర్శనం ఒక హైదరాబాద్, లేకుంటే ఐటీ రంగం, అలాంటివన్నీ చేసి ముందుకు వెళ్తాం. అదే సమయంలో అంగన్వాడీ కార్యకర్తలను ఆదుకుంటాం. రేపటి ఆకాంక్షలను సాకారం చేసే విధంగా మేనిఫెస్టోను రూపొందించినట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచారు. ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు. 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తులు కబ్జా చేశారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన 12,000 కోట్లు మళ్లించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, విధ్వంస పాలనని సాగనంపేందుకు కూటమి ముందుకొచ్చిందని పవన్ పేర్కొన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, అలాగే నెలకి మనకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం, GO2 2017ని రద్దు చేస్తాం, బోట్ల మరమ్మతులకు కానీ ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం, ఆర్యవైశ్య కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు, చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం, స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు, ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా చేపడతాం. ఆక్వా రంగానికి సంబంధించి అవసరం ఉన్న జిల్లాల్లో 5,000 టన్నుల నిల్వ సామర్థ్యం
కలిగిన కోల్డ్ స్టోరేజ్లు, అన్ని జోన్లో ఉన్న వారికి విద్యుత్ యూనిట్కి గతంలో లాగే ₹50 సరఫరా చేస్తాం. ట్రాన్స్ఫార్మర్ల ధర తగ్గిస్తాం. ఏవియేటర్లపై సబ్సిడీ అందిస్తాం. ఏ ఇసుక కోసం అయితే దోపిడీ చేసిందో జేపీ వెంచర్స్, దానికి ప్రజల నుంచి దాదాపు 39 మంది పైగా భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. మేమందరం వారికి అండగా ఉన్నందుకు ఈ రోజున వారికి సామాన్యులకి ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం, అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ పీజీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం. కాలేజీలకి రుసుము చెల్లించి సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి రక్షణ కల్పిస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీల ప్రజాగళం మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మేనిఫెస్టోపై కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలున్నాయి. దానిపై మీడియా ప్రశ్నించగా బీజేపీకి జాతీయ స్థాయిలో ఒక్కటే మేనిఫెస్టో ఉంటుందని చంద్రబాబు వివరణిచ్చారు. పక్కనే ఉన్న బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ కూడా తమది జాతీయ పార్టీ అని, ఇక్కడ మద్దతిస్తున్నామని వివరణిచ్చారు. For more videos like this, subscribe Big TV channel.